2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యల మీద సుదీర్ఘ కాలంలో చర్చిస్తూ వస్తూ ఉన్నాను. కొన్ని కేసులు నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసి విడిపోతామనుకున్న భార్యాభర్తల్ని కలిపి పంపించిన రోజున ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఏదో ప్రపంచాన్ని సాధించానన్నంత విజయ గర్వంతో ఉంటాను. అలాగే ఎంత చేసినా కూడా వీళ్ళు కలవలేరు, కానీ ఎందుకు ఈ పని నేను చేయలేకపోతున్నాను అనుకుని బాధపడినటువంటి సందర్భాలు ఇంకా ఉన్నాయి. కానీ కొంతమందిని కలిపినప్పుడు తిరిగి ఆ కుటుంబం కలిసిపోయిన రోజున, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తున్న రోజున ఉన్నటువంటి ఆనందాన్ని నేను చెప్పలేను. అలాగే నా దగ్గరికి వచ్చేటటువంటి కేసులు ఇలా ఉంటే, కోర్టుకు ఎక్కినటువంటి కేసులు విపరీతంగా వన్స్ కోర్టు స్టెప్ ఎక్కిన తర్వాత ఒకవేళ కలవాలని ఇటు తరపు నుంచో అటు తరపు నుంచో ఎవరి వైపున ఉన్నా కూడా, నువ్వు నన్ను కోర్టుకు లాగావు, నువ్వు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచావు, నువ్వు నన్ను నలుగురిలో అవమానించావు, నువ్వు 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 అనేటటువంటి ఆ నేను అనేటటువంటి అహంతో కానివ్వండి, లేకపోతే సమాజంలో అల్లరైపోయాం అనేటటువంటి ఒక ఫాల్స్ థింకింగ్లో కానీ ఉండిపోయి, కలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడక వన్స్ వెళ్ళిపోయాం కాబట్టి తెగిపోవాల్సిందే అనేటటువంటి మూర్ఖత్వంతో కూర్చుని ఆ సంసారాలని నాశనం చేసుకునే కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. ఆ వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అయితే ఈ విషయం మీద నాకు అసలు కోర్టులో ఈ విడిపోయినటువంటి భార్యాభర్తల్ని తిరిగి కలపడానికి కానీ, ఇలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి ప్రొవిజన్ ఉంటుందో నాకు తెలుసుకోవాలనిపించి, మన డివర్స్ ఎక్స్పర్ట్ నాగేశ్వరరావు గారు, ఆయనకి డివర్స్ ఇచ్చి విడదీయడమే తెలుసు, ఆయన కలపడం అనేది ఆయన చేస్తారో లేదో ఒకసారి కనుక్కుందాం. నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది. సార్ నమస్తే. సార్ చెప్పండి, డివోర్స్ ఎక్స్పర్ట్ అని మీకు పెద్ద బిరుదు ఉంది, సో ఎక్స్పర్టే నాకు కూడా తెలుసు, కీర్తి కిరీటం అయితే బాగుంది. నేను అడుగుతున్నాను సార్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నాకు ఒక కాపురాన్ని నిలబెట్టినందుకు, మీకైనా నాకైనా, మీ రూమ్లో కౌన్సిలింగ్స్ నేను కొన్ని వందలు చూశాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, డివోర్స్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను కదా, ఆయన కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి, నేను చూశాను. భర్తకి చెప్తాడు ఆయన, ఏమయ్యా భార్య కాళ్ళు పట్టుకుంటే ఏమైంది, నీకు తాళి కట్టినావు కదా, పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటే ఏమైంది, పట్టుకో, మూసుకొని కూర్చున్నావంటే హ్యాపీగా 100 ఏళ్ళు బతికేస్తావు. నేను ఇంత పెద్దోడిని, నేను చాలా హ్యాపీగా నా భార్యకి సరెండర్ అయి ఉంటున్నాను, నీకేమైందని తనని తాను వాళ్ళ ముందు ఆవిష్కరించుకుని మరి వాళ్ళకి చెప్పి ఇది చేస్తారు. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆడపిల్లలకి చెప్తారు, అమ్మ అత్తమామలు వస్తారు, అత్తమామలకి ప్లేస్ ఇవ్వవా నువ్వు, అత్తమామలకి తిండి పెట్టవా నువ్వు, ఏమైందమ్మా, నీ తల్లిదండ్రులు నీకు ఎదురు తిరిగితే వదిలేసి వెళ్ళిపోతావా, వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయినప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు కాదా, ఏమైంది, భర్త ఒక మాట అంటాడు, ఒకటి కొడతాడు, బాధపడినప్పుడు దాన్ని పరిష్కరించుకునే దశగా వెళ్ళాలి కానీ కోర్టులకు ఎక్కుతారా అని ఆయన శతవిధాల ఆయన కౌన్సిలింగ్ చేసి ముందు కలిపే ప్రయత్నం చేసి ఇలా కలిపి పంపించినవే నేను ఎక్కువ చూశాను. కాదు అని వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అంతు చూస్తారు ఆయన. అలా డైవర్స్ ఎక్స్పర్ట్ అయ్యారు ఆయన. సార్ చెప్పండి, ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. చెప్పండి సార్, నిజంగా మనకి అలా కలిసి వెళ్ళిపోయిన రోజున మీ మొహంలో సంతోషం కానీ నా హృదయంలో సంతోషం కానీ అద్భుతంగా ఉంటుంది. ఇలా కోర్టు మెట్లెక్కేసాం కదా, ఇక కలవలేము అని అలా విడిపోయి, లేదా ఆల్రెడీ డివోర్స్ తీసుకొని విడిపోయి మళ్ళీ కలవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి, జనరల్గా మ్యాట్రిమోనియల్ ఎప్పుడైనా కూడా, నేను ఎంత డైవర్స్ ఎక్స్పర్ట్ అయినా కూడా నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, ఓకే, చట్టపరంగా మనం ఒక టాప్ మోస్ట్ లెవెల్ ఉండొచ్చు కానీ కొద్దిసేపు చట్టాన్ని పక్కన తీసి పెట్టేస్తే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ లైక్ ఎవ్రీబడి. ఎమోషన్స్ కానీ అవి కానీ అంత సేమ్ ఉంటాయి, దాంట్లో బాగా ఎక్కువ ఉంటాయి సార్ మీకు. నేనైతే అందరికీ ఎక్కడైనా కూడా అందరికి నేను చెప్పేది ఏంటంటే, కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా అదొక ప్రశాంత వాతావరణంలో జరగాలి. ఒక ప్రశాంత వాతావరణంలో జరగాలి తప్ప కోర్టులకు రాకండి. ఎందుకంటే కోర్ట్ ఈజ్ ఏ లెంతీ ప్రాసెస్, పెయిన్ఫుల్ ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు జరిగే అవకాశాలు ఇవన్నీ ఉంటాయని నేను చాలా స్పష్టంగా చెప్తే, ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళు కలిసిపోవడానికి వచ్చినా విడిపోవడానికి వచ్చినా కోర్టుని ఇంటర్ఫియర్ చేయకండి లైఫ్లో అని చెప్తా. అది ఇక తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఏంటంటే, నేనైతే అందరినీ కలిసి ఉండమనే చెప్తా.
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అయితే కలిసి ఉండమని చెప్తా. నేను చూసాను ఎందుకంటే సార్. మళ్ళా ఎవరినో Number of చేసుకోవాలా, cases మీరు ఎలా మళ్ళా ఎవరినో counseling చేసుకోవాలా, ఇస్తారో. మళ్ళీ ఎవరినో చేసుకోవాలా, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవి ఇవి అంతా మెయిన్ ఇది ఉదాహరిస్తారు. అమ్మ ఇంకొకటి వస్తాడు ఇలాగే అవుతుంది, ఏం చేస్తావు అప్పుడు అడ్జస్ట్ అవుతావు కదా, అదే ఇప్పుడు అడ్జస్ట్ అవ్వని ఇద్దరికి చెప్పడం కూడా నేను చూసాను. కాబట్టి అందరినైతే కలిసి ఉండమనే చెప్తాం మనం. యా, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళు ఒక మైండ్ సెట్ చేసుకుని వచ్చేస్తారు. వచ్చేస్తారు. ఏమని, అబ్బా సార్ దగ్గర పోతే డైవర్స్ వచ్చేస్తారు. బట్ వాళ్ళకి ముందు మీరు బ్రష్ చేసి తోముతారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ తర్వాతే ఎక్స్పర్ట్ మీరు. సార్ దగ్గర పోతే డైవర్స్ వచ్చేస్తారు కదా అయిపోతుంది. యా, యా. నేను కలపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు డైవర్స్ గురించి ఆలోచిస్తుంటారు. సార్ మీ దగ్గరకు వచ్చిందే డైవర్స్ కోసం సార్, ఇక మేము కొంత సార్ అనే టైంలో మాట్లాడుతుంటారు. సో ఎక్కడైనా కూడా ఏంటంటే చట్టంలో ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎక్కడన్నా కనుక మనకు రెగ్యులర్గా జరిగే సందర్భాలు ఏంటి అంటే పెళ్ళి అయిన తర్వాత కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కానీ, భార్య కానీ భర్త కానీ జనరల్గా ఏంటంటే భర్త ఏమో పారిపోతుంటాడు. మనం ఓపెన్గా మాట్లాడాలంటే ఈ బంధాల నుంచి తప్పించుకొని పారిపోతుంటాడు. ఆబ్వియస్లీ. ఓకే, భార్య ఏమో ఎడికి పారిపోదు, పుట్టింటికి పోయి లేకపోతే సొంతంగా ఎక్కడో స్వతంత్రంగా ఉంటుంది. అవును సార్. ఓకే, కష్టం సుఖం పుట్టినాం కాబట్టి బతకాలన్న కాన్సెప్ట్ లేదు, తిరుగుతుంటారు వీళ్ళంతా. ఆత్మధైర్యం తిరుగుతుంటారు. సో ఈ భర్త వచ్చేమో సార్ నా భార్య వెళ్ళిపోయింది, రావటం లేదు సార్, పుట్టింట్లో కూసుంది, రావటం లేదు సార్, పిల్లల్ని తీసుకుపోయింది సార్, రావటం లేదు సార్, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, కారణం చెప్పడం లేదు సార్, ఎందుకు పోయిందో తెలియదు సార్, ఏమన్నంటే నేను రానుపో అంటుంటుంది, లేకపోతే అది అంటుంటుంది, లేకపోతే ఆ డిమాండ్ ఈ డిమాండ్ అని వీళ్ళు చెప్తుంటారు. అమ్మాయిలు వచ్చేసేమో పట్టించుకోవడం లేదు సార్, లేకపోతే ఇంకో దాంతో తిరుగుతుండానో, లేకపోతే పట్టించుకోవడం లేదనో, లేకపోతే ఇంటికి పైసలు ఇవ్వడం లేదనో, లేకపోతే పని చేయడానో, లేకపోతే అన్ని బాగానే ఉంటాయి తాగుడు ఎక్కువ ఉందని, ఇట్లా రకరకాల కారణాలతోని వీళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. సో ప్రతి నేను చెప్పేది అందరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ ఇద్దరు భార్యాభర్తలు ఉన్న తర్వాత వాళ్ళు పైకి ఎంత నటించినా కూడా ఎంతో కొంత గొడవలు అనేటివి సహజం, అది హ్యూమన్ నేచర్. అది అవును సార్, అది ఏదో దగ్గర జరుగుతుంటుంది, ఏదో ఒకటి. అది ఒక కూర గురించి కావచ్చు, లేకపోతే ఒక ఇంటి సభ్యుల గురించి కావచ్చు, ఫైనాన్స్ ఇష్యూస్ కావచ్చు, కొన్నిసార్లు ఎమోషన్స్ ఉంటాయి, రకరకాలు నడుస్తుంటుంది అది. సో ఏది నడిచినా కూడా నేనేమంటా అంటే ఒకవేళ గనక మీ భార్య గనక వెళ్ళిపోయి రాకపోతే ఆమెను రప్పించుకోవడానికి కానీ, లేకపోతే మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోతే అతన్ని రప్పించుకోవడానికి కానీ మనకు చట్టంలో మనం కామన్ భాషలో దాన్ని ఆర్సీఆర్ అంటాం. ఆర్సీఆర్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే నా భర్తని నా దగ్గరికి పంపించండి, లేకపోతే నా భార్యని నా దగ్గరికి పంపించండి అని మనం ఒక కోర్టుని అభ్యర్థించడాన్ని, లేకపోతే మనం ఒక పిటిషన్ వేసుకుంటే కోర్టు పరిశీలించి ఏం చేస్తుంది అంటే ఇటువంటి సందర్భాలలో వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్లు ఇస్తారు. కౌన్సిలింగ్లు ఇచ్చి రూట్ కాజ్ ఏముంది, ఓకే ఎందుకు వెళ్ళిపోయింది ఈమె, రూట్ కాజ్ ఏముంది, లేకపోతే ఈయన ఎందుకు వెళ్ళిపోయింది, రూట్ కాజ్ ఏముందని చూసి మ్యాక్సిమం వాళ్ళని కలపడానికి ట్రై చేస్తారు. ఓకే, ఒకవేళ కలిసిపోయిన సందర్భంలో కూడా కేసు రన్ అయిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ వెళ్ళి నువ్వు భార్యతోని కాపురం చేయాలా, లేకపోతే కంపల్సరీ నువ్వు భర్తతో కాపురం చేయాలా అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ భార్యలు కానీ భర్తలు కానీ వీళ్ళు చట్టంలో ఉన్న ప్రొవిజన్, ఎందుకంటే ఇంతకుముందు మనం కోర్టుకు రావద్దని చెప్పినాం, కానీ కొన్ని సందర్భాలలో కోర్టుకి ఇమ్మీడియట్లీ అప్రోచ్ అయితే బెటర్, ఎందుకంటే కాంప్లికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు పెద్దరికం అనే ఒక వ్యవస్థ ఉంటుండే, పెద్దవాళ్ళు ఉంటుండే, పెద్దరికం ఉంటుండే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కూర్చోబెట్టి ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక మంచి నిర్ణయం చెప్పి పంపిస్తుండే. ఇప్పుడు పెద్దరికం అనేది ఎక్కడ లేదు, అసలు కుటుంబాలలో పెద్దలు అనేటోళ్ళు లేరు, ఉన్నా లెక్కన్నారో కూడా తెలియదు, చాలా మంది తెలియదు. ఎందుకంటే మైగ్రేట్ అయిపోయినాం, అన్ని స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు నేనే తీసుకున్నాను అనుకోండి, హైదరాబాద్ వచ్చిన, విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినా. ఇప్పుడు పెద్దరికం ఎక్కడుంది నాకు? నేను ఇప్పుడు ఒక పెద్ద మనుషుల దగ్గర పోవాలంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరినీ ఎడగలుపుకుంటూ తిరుగుతుంది. ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటే ఎప్పుడైతే ఈ పెద్దరికం పోయిందో తర్వాత ఈ మధ్యవర్తులు అనేటోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మధ్యవర్తులకు నిజాయితీ ఉంటుండే, ఇప్పుడు నిజాయితీ లేదు మధ్యవర్తులకి. ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ మాట్లాడతారు, అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ మాట్లాడతారు. మంచిగా పిలుస్తూ వస్తారు, తింటారు, బిర్యానీ తింటారు, ఇంత 90 చేస్తారు, అంటారు, కత్తులు తిప్పి వెళ్ళిపోతారు కదా.
సాయంత్రం ఇంకా పార్టీ ఎక్కువ చేసుకుంటారు, చిరుగులు ఎక్కువ ఇంకెక్కువ అయిపోతున్నాయి. అవుతున్నది. Yes, exactly. సో ఇక్కడ పెద్దరికం అనేది పోయింది, అవును, మధ్యరికం అనేది పోయింది. అది అబ్బా సూపర్ రెండు పెద్దరికం విగిరి. పోయింది, మధ్యరికం మధ్యరికం పోయింది. పోయింది. కాబట్టి ఇక తప్పకుండా మనం కోర్టుకి వెళ్ళాలా, ఇక వేరే ఆప్షన్ లేదు. అవును, ఇప్పుడు పెద్ద కోర్టు. ఎప్పుడు కోర్టులో ఏమవుతుంది అంటే మనం వచ్చినప్పుడు అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఇటు సైడ్ ఉండరు అటు సైడ్ ఉండరు, ఇంకా ఎవరి సైడ్ ఉండరు. ఒక సమస్యను సాల్వ్ చేయడానికి ఒక స్టాఫ్ ఉంటుంది, మీడియేషన్ సెంటర్లు ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జడ్జి గారు కూడా పర్సనల్గా తీసుకొని దాన్ని అది చేస్తూ ఉంటారు. కాబట్టి కలిపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది వీళ్ళు ఏంటంటే వీళ్ళు కోర్టుకు రాకుండా ఇంట్లో కూర్చొని మావిడ పోయి 2 సంవత్సరాలు అవుతుంది, మా ఆయన పోయి 2 సంవత్సరాలు అవుతుంది, మా ఆయన పట్టించుకోవటం లేదు, మావిడ పట్టించుకోవటం లేదు, నేను వండుకోలేక వస్తున్నా, మాకు అది ఉన్నది ఇది ఉన్నది, వీడిని పట్టుకోను వాడిని పట్టుకొని బతిలాడుకుంటూ తిరుగుతుంటారు తప్ప కోర్టుకు రారు. వాళ్ళు కోర్టుకు వచ్చి కనుక పిటిషన్ వేసేసుకుంటే, ఒకవేళ కోర్టు వద్దనుకుంటే వాళ్ళకి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ప్రతి కోర్టులో ఉంటుంది, ప్రతి కోర్టులో అక్కడ లీగల్ కూడా సర్వీసెస్ పిటిషన్ అథారిటీ ఉంటుంది. వేసుకోవచ్చు. కోర్టుకి అక్కడ వెళ్ళక్కర్లేదు, కూడా అక్కడ పిటిషన్ పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. వాళ్ళు వేసుకున్నా కూడా పిలిపించి మాట్లాడతారు. ఓ గుడ్. కోర్టు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే, ప్రధానమంత్రి అయినా రావాల్సిందే. ఆబ్వియస్లీ నేను రానడానికి లేదు. అవును, ఇప్పుడు మా దగ్గరకు వస్తారు, సార్ మావిడ పోయి 2 సంవత్సరాలు అయినా సార్ ఎవరు పిలిచారు రావట్లేదు అంటాడు. కోర్టు వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. ఆయన కోర్టులు వేసుకోరా అంటే, లేదు సార్ ఆ పెద్ద మనిషి పిలిస్తే రావటం లేదు సార్, పంచాయతీ పిలిస్తే రావటం లేదు సార్, నీ దుక్కున్నాడు చెప్పుకోపోమాట సార్ లేకపోతే వచ్చి. అందరికీ నేను కొన్ని లక్షల కేసులు డైవర్స్ కేసులు చేసి అందరికీ ఏం చెప్తున్నా అంటే, డైవర్స్ కేసులలో కానీ అంటే ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కానీ మీరు టైం ఎంత వేస్ట్ చేస్తే మీ జీవితం అంత ఖరాబ్ అయిపోతుంది, మీ ఏజ్ పోతుంది. అమ్మాయిలకైతే పీసీఓడీలు పీసీఓఎస్లు హార్మోన్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ పిల్లలు పుడతాను లేట్ అయితే. ఓకే. అబ్బాయిలకేమో ఏజ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లని ఇస్తలేరు. వీడు ఎంజాయ్ చేయాల్సిన ఏజ్లో ఈ కోట్ల చుట్టూరు వాటి తిరిగి జీవితాలను నాశనం చేసుకుంటారు. సో కోర్టుకి అనేది మనం వన్స్ స్టెప్ ఇన్ టు ద కోర్ట్ అండ్ లీగల్ సర్వీస్ అథారిటీకి కూడా దాని కూడా వెళ్ళొచ్చు. మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి కోర్టుకు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలని రూల్ ఏం లేదు, ఏడికి పోయినా వేసుకోవచ్చు. మధ్యవర్తిత్వం వాళ్ళు చేస్తారు కూర్చోబెట్టి. సో నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ మీ భార్య కానీ భర్త కానీ రాకపోతే ప్రశాంతం కూర్చొని ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి, కమ్యూనిటీ పెద్దల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి 2 రావంటే ఇమీడియట్లీ కోర్టుకు వచ్చేసి కలపాల్సిన బాధ్యత నాకుంటే నేను కలిపేస్తా. సూపర్. అదే చెప్తున్నా. ఎందుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భార్య లేకుండా భర్త లేకుండా గడపడం ఎందుకు? అవును, విన్నారు కదా ఫ్రెండ్స్, సార్ చెప్పేది విన్నారు కదా, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మీరు ఎంత చేసినా నా భార్య రావడం లేదు, నా భర్త రావడం లేదు, ఇది చేయడం లేదు అని అన్నప్పుడు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ కాంప్రమైజింగ్కి ఎలా వెళ్ళాలి, ఎవరు తీసుకొస్తారు, ఎవరు కూర్చోబెడతారు, ఎవరు చేయగలరు అనేటటువంటి అవగాహన మీకు ఒకటి వస్తే ఖచ్చితంగా మీ కాపురాల్ని మీరు నిలబెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులు అనేవి విడదీయడానికి కాదు, కోర్టులు అనేటివి కలపడానికని కూడా చాలా స్ట్రాంగ్గా సార్ చెప్తున్నారు. సార్ ఏం చెప్తున్నారు, కోర్టుకి వేసుకోండి నేను కలుపుతాను అనేసి అని అంటున్నారు. సో ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూస్లో కనుక మీకు ఏమైనా ఉన్నాయి అనుకుంటే, సార్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ దగ్గరికి వచ్చి సార్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అప్రోచ్ అవ్వాలనుకుంటే సార్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.